నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ రాగసంహిత ఫ్రమ్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. ఒకవేళ మీకు డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది ఎవరైనా సజెస్ట్ చేసి ఉంటే అది ఏంటి అని మీరు డౌట్ఫుల్గా ఉంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అంటే ఏంటంటే అండి, సింపుల్, గర్భసంచిని చూడడం. ఇదండి గర్భసంచి, ఇట్స్ అ వెరీ సింపుల్ ఆర్గన్. దీన్ని కానీ స్కాన్ చేసి చూసుకుంటున్నప్పుడు అండి మనకి ఒక పాయింట్ వరకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి, యూట్రస్ ఎలా ఉంది, మన ఓవరీస్ ఎలా ఉన్నాయి, లోపల 3D స్కాన్ చేసుకుంటే లోపల ఎలా ఉందో కూడా తెలుస్తుంది. కానీ దిస్ ఇస్ ఆల్ ఒక పాయింట్ వరకు తెలుస్తుంది. కానీ 100% డైరెక్ట్ విజువలైజేషన్, గర్భసంచిని డైరెక్ట్గా చూడడం అనేది లాప్రోస్కోపీ. సో స్కోప్ వేస్తామండి. నార్మలీ మీ బొడ్డు కింద కానీ బొడ్డు పైన కానీ ఒక చిన్న ఇన్సిషన్, జస్ట్ ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ తీసుకుంటాము. తీసుకుని దాంట్లో ఒక స్కోప్ వేసుకుంటాం, అంటే ఒక కెమెరా పెట్టుకుంటాం. ఆ కెమెరా పెట్టుకుని ఇలా ఈ పై భాగం నుంచి చూస్తామన్నమాట గర్భసంచిని. మనకి ఏమేమి కనిపిస్తాయి అప్పుడు? గర్భసంచి కనిపిస్తుంది, గర్భసంచి షేపు కనిపిస్తుంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఓవరీస్, వెరీ ఇంపార్టెంట్, అండాశయాలు ఎలా ఉన్నాయో కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే స్కాన్లో కనిపించే ప్రతిదీ, అంటే మనకు డైరెక్ట్గా కనిపించే ప్రతిదీ స్కాన్లో కనిపిదండి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ బెటర్. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే ఇన్ఫర్టిలిటీ ఎన్నో ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళకి దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ సపోజ్ మనం ఇలా చేస్తున్నప్పుడు మనకు ట్యూబ్ అన్హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తే ఏం చేసుకోవచ్చు. ఆర్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కింద భాగం నుంచి ఒక చిన్న డై పాస్ చేస్తాము, బ్లూ కలర్ డై ఉంటుంది. దాన్ని పాస్ చేశాక ఈ 2 ట్యూబ్స్ లోపల నుంచి ఇలా బయటకు రావాలి. నార్మలీ అయితే ఇలా 2 ట్యూబ్స్ లోపల నుంచి బయటకు వస్తుందా లేదా అని కెమెరా పెట్టి చూస్తాం. మనం పైనుంచి కెమెరా పెట్టి చూడటం, దీన్ని మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని అంటాం అనమాట. సో మనం దీంట్లో ప్రతిదీ విజువలైజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకొకటి యాడ్ చేసుకుంటే ఆర్ డయాగ్నోసిస్ విల్ బికమ్ బెటర్. ఏంటది? హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే కెమెరాని ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నామండి, కానీ గర్భసంచి లోపల ఎలా ఉందో మనకు తెలియదు కదా. ఇది కట్ సెక్షన్, నార్మల్ ఇదంతా కవర్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో మరి మీకు లోపల ఎలా ఉందో తెలవాలి అని అంటే లోపల నుంచి ఒక కెమెరా ఇలా పెట్టుకుంటాం. దీనికి బయట నుంచి మనం ఇవ్వాల్సిన ఇన్సిషన్ ఏమీ ఉండదు, కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వెరీ సింపుల్. కింద నుంచి ఒక కెమెరా ఇలా పంపిస్తాము, పంపించి లోపల మంచిగా ఈ ఏరియా అంతా నీట్గా చూసుకుంటాం. ఇక్కడ చిన్న చిన్న గడ్డలు కనిపిస్తున్నాయా? ఇలా గడ్డలు ఏమన్నా మనకు కనిపిస్తే, స్కాన్లో కనిపిన గడ్డలు కూడా కనిపించచ్చు. అలా కనిపిస్తే వాటిని తీసేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మనం పెంచుకుంటున్నట్టు అయింది. సో హిస్ట్రోస్కోపీస్ డైరెక్ట్ విజువలైజేషన్ ఆఫ్ మీ యూట్రస్ అన్నమాట. మీ గర్భసంచి లోపల ఉన్న పొర, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా మనం డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ చేసుకోగలిగితే ఇన్ఫర్టిలిటీ కపుల్కి చాలా హెల్ప్ఫుల్. ఇది అండి నార్మలీ మా సెంటర్లో అయితే మేము మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి చేసుకుంటే పేషెంట్ని ఈవినింగ్ కల్లా మేము డిశ్చార్జ్ చేసేస్తాం, డే కేర్ ప్రొసీజర్ లాగా, అన్లెస్ అండ్ అంటిల్ ఎనీ కాంప్లికేషన్ హ్యాపెన్స్, విచ్ లక్కీలీ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఇట్. సో మీరు కనుక ఈ ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకుంటూ ఉన్నా, ఎవరైనా సజెస్ట్ చేస్తూ ఉన్నా సెకండ్ ఒపీనియన్కి కానీ, ఆర్ మీరు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నా, డెఫినెట్లీ కాంటాక్ట్ us at మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. థ్యాంక్ యూ.